ఇప్పుడు 3-4 నెలల పాటు ట్రంప్ గురించిన ఎక్స్పెక్టేషన్స్ రోజు వెనక తప్పదు. ఎందుకంటే బైడెన్కి సంబంధించి కూడా మొదట్లో అట్లాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఆ తర్వాత బైడెన్ క్రమంగా ఒక వర్గపు చేతిలోకి చేరిపోయి అది సోరోస్ వర్గం, ఇంకో పక్కన ఆయుధ వ్యాపారాల వైపుకి వెళ్ళిపోయేటప్పటికి నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ట్రంప్ ఏం చేస్తాడు? ఎలక్షన్స్ ముందు పెద్ద పెద్ద ప్రకటనలు చేశాడు, ఎలక్షన్స్ రోజున పెద్ద పెద్ద ప్రకటనలు చేశాడు, ఎలక్షన్లో గెలిచాక పెద్ద పెద్ద ప్రకటనలు చేశాడు. అందులో ప్రధానమైనటువంటి డిపోర్టేషన్, కోట్లాది మందిని విదేశాలకి తరిమేస్తాం అన్నట్టు. అది చెయ్యగలడా? రెండవది అన్నిటికంటే కీలకమైంది, ఇతర దేశాల్లో ఉన్నటువంటి పనామా కాలవని అమెరికాకు ఉంటుంది లేదా అమెరికా ఆధీనంలోకి తీసుకుంటుంది, అవసరమైతే సైన్యాన్ని పెట్టి అన్నటువంటి. అది చేస్తాడా ట్రంప్? దమ్ముందా? అదే సందర్భంలో మరొక కీలకమైనటువంటి అంశం, గ్రీన్లాండ్ని కొంటాను అని చెప్పడం. ఆ దేశం అమ్మబోము అని చెప్తోంది, బట్ గ్రీన్లాండ్ కావాలంటున్న ట్రంప్. చర్చలకి వాళ్ళు సిద్ధమన్నారు, దాన్ని ఇప్పుడు అమెరికాలో కలుపుకోవడం అన్నటువంటి చేస్తాడా? అలాగే కెనడాకి సంబంధించి కూడా కంట్రోల్ చేస్తానంటున్నాడు. ఇవన్నీ చేయగలడా లేదా కేవలం మాటల పులేనా? ఇది రాబోయే రోజుల్లో తేలబోతోంది.